సో ఇప్పుడు మనకు ఏదైతే ఈ ప్రాబ్లం తీసుకున్నామో దీని కంటిన్యూషన్ చూడండి. ఒకవేళ ఇదే ప్రాబ్లంకి స్టేటర్ కాపర్ లాస్ అనేది 3 కిలోవాట్స్ ఇచ్చేసాడు, మెకానికల్ లాస్ అనేది 2 కిలోవాట్స్ ఇచ్చాడు, స్టేటర్ కోర్ లాస్ అనేది 1.7 కిలోవాట్స్ ఇచ్చాడు. అయితే దానికి బేస్ చేసుకుని మనం ఏం కనుక్కోవాలంటే మోటార్ అవుట్పుట్ అనేది కనుక్కోవాలి అక్రాస్ షాఫ్ట్ దగ్గర, దాని యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలా. అదేవిధంగా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రోటర్ కోర్ లాస్ అనేది నెగ్లెక్ట్ చేసుకున్నాం. ఇందులో ఏంటంటే రోటర్ కోర్ లాస్ అనేది నెగ్లెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ప్రీవియస్ డేటాను బేస్ చేసుకొని సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సరింగ్ ఎలా చేస్తామో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ అంటే దీని ప్రీవియస్ క్వశ్చన్ ఇది, కాకపోతే దీని కంటిన్యూషన్ అనేది ఇలా తీసుకున్నాం. ఇక్కడ స్టేటర్ కాపర్ లాస్ ఇచ్చాడు. సో స్టేటర్ కాపర్ లాస్ వాడే మెన్షన్ చేశాడు. ఈ యొక్క స్టేటర్ కాపర్ లాస్ ఎంత అంట, 3 కిలోవాట్స్ అంట. అదేవిధంగా మెకానికల్ లాస్, సో మెకానికల్ లాస్, ఈ మెకానికల్ లాస్ ఎంత ఇచ్చినాడంటే నాకు 2 కిలోవాట్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఈ యొక్క స్టేటర్ కోర్ లాస్, ఈ స్టేటర్ కోర్ లాస్ ఎంత అంటే నాకు 1.7 కిలోవాట్స్. సో బేసికల్గా మనకి ఏంటంటే ఇక్కడ స్టేటర్ లాస్ అంటే ఏం తీసుకోవాలి ఏంటంటే, సో స్టేటర్ లాస్ అన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే స్టేటర్ కాపర్ లాస్ తీసుకుంటాం, అదేవిధంగా స్టేటర్ కోర్ లాస్ తీసుకుంటాం. సో స్టేటర్ కాపర్ లాస్ ప్లస్ స్టేటర్ కోర్ లాస్ ఇది అన్నమాట. ఇక్కడ స్టేటర్ కాపర్ లాస్ వాల్యూ ఎంత అంటే నాకు 3, స్టేటర్ కోర్ లాస్ ఎంత అంటే నాకు 1.7, అంటే నాకు ఎంత అయింది మొత్తం 4.7 కిలోవాట్స్ అయింది. ఇదే నాకేంటి స్టేటర్ లాస్. సో స్టేటర్ దగ్గర ఉండే లాస్ ఎంత అంటే నాకు 4.7 కిలోవాట్స్. సో ఇది నాకు స్టేటర్ దగ్గర ఉండే లాస్. ఓకేనా, స్టేటర్ లాస్ అంటారు దీన్ని. సో దీన్ని దేని ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం సో పీ సఫిక్స్ ఎస్ఎల్తో ఇండికేట్ చేసుకుంటాం స్టేటర్ లాస్ కాబట్టి. అయితే ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ చూడండి, సో స్టేటర్ ఇన్పుట్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకోవచ్చు అంటే మనము జనరల్గా స్టేటర్ యొక్క అవుట్పుట్ ప్లస్ స్టేటర్ యొక్క లాసెస్, అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనేది అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్ని మొత్తాన్ని కలిపితే మనం ఇచ్చే సప్లైని ఇస్తాం. సో కాబట్టి స్టేటర్ అవుట్పుట్ ప్లస్ స్టేటర్ లాసెస్. ఇక్కడ ఈ యొక్క స్టేటర్ దగ్గర ఉండే అవుట్పుట్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే నాకు, సో ఇక్కడ చూడండి ఏదైతే రోటర్కి ఇన్పుట్ ఇస్తామో అదే నాకు ఏమవుద్దంటే ఇక్కడ స్టేటర్కి అవుట్పుట్ అవుతుంది. సో స్టేటర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అదే నాకు రోటర్కి ఇన్పుట్ అవుతుంది. సో కాబట్టి సో ఇప్పుడు నాకు స్టేటర్ అవుట్పుట్ అంటే ఎంత తీసుకుంటాం అంటే మనం 120 తీసుకుంటాం, స్టేటర్ లాస్ అంటే ఎంత తీసుకుంటాం అంటే మనం 4.7 తీసుకుంటాం. అంటే ఎంత అయింది ఇది 124.7 కిలోవాట్స్ అయింది. ఇదే నాకేంటి స్టేటర్ ఇన్పుట్ అవుతుంది. దీంతో పాటు నాకేం కావాలంటే గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ కావాలి. సో గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్, ఈ యొక్క గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో ఎయిర్ గ్యాప్ పవర్ మైనస్ అదేవిధంగా సో రోటార్ దగ్గర ఉండే లాసెస్. సో వీటిని రోటార్ కాపర్ లాస్ అంటారు. సో రోటార్ కాపర్ లాస్, ఎయిర్ గ్యాప్ పవర్ మైనస్ రోటార్ కాపర్ లాసెస్. సో ఇక్కడ నాకు సో చూద్దాం అక్రాస్ ఎయిర్ గ్యాప్ దగ్గర ఉండే పవర్ ఏది అంటే ఏదైతే మనకు ఈ యొక్క స్టేటర్ ఇన్పుట్ మీన్ ఇక్కడ చూడండి ఒక నిమిషం. సో ఇక్కడ నాకు స్టేటర్ ఇన్పుట్ అన్నప్పుడు స్టేటర్ అవుట్పుట్ ప్లస్ స్టేటర్ లాసెస్ తీసుకున్నాం కదా, అంటే ఇది ఎంత అయింది 124.7 కిలోవాట్స్ అయింది. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ యొక్క గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ అన్నప్పుడు సో దీన్ని మనం ఎలా తీసుకున్నామంటే సో ఎయిర్ గ్యాప్ పవర్ మైనస్ రోటర్ కాపర్ లాసెస్గా తీసుకున్నాం. సో ఇక్కడ ఏదైతే గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ అన్నా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్రాస్ ఎయిర్ గ్యాప్ పవర్ అన్నా స్టేటర్ ఇన్పుట్ అన్నా రోటార్ ఇన్పుట్ అన్నా ఇవన్నీ ఒకటే. సో ఇవన్నీ ఒకటే. ఎంత ఇది దీని వాల్యూ ఎంత అంటే నాకు 120 కిలోవాట్స్. 120 కిలోవాట్స్ అంటే ఎయిర్ గ్యాప్లో డెవలప్ అయ్యే పవర్ అదే, స్టేటర్ యొక్క అవుట్పుట్ అదే, రోటార్కి ఇచ్చే ఇన్పుట్ అదే, అన్నీ ఒకటే అన్నమాట. సో కాబట్టి నాకు ఇదంతా అవుతుంది 120 కిలోవాట్స్ మైనస్ ఇక్కడ రోటార్ కాపర్ లాస్. ఈ రోటార్ కాపర్ లాస్ అన్నప్పుడు దీని వాల్యూ ఎంత తీసుకుంటామంటే మనము సో ఇక్కడ చూడండి ఈ రోటార్ కాపర్ లాస్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనం చేసాం. సో ఎంత వచ్చింది అక్కడ నాకు కాపర్ లాస్ అనేది 7.2 కిలోవాట్స్ వచ్చింది. ఇదేంటిది రోటార్ కాపర్ లాస్ మనం కనుక్కున్నాం కదా అది. సో కాబట్టి దాని వాల్యూ తీసుకుంటాం, ఎందుకంటే రెండు ఇంటర్లింక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ రోటార్ కాపర్ లాస్ వాల్యూ ఎంత అంటే నాకు 7.2. సో దీన్ని చేస్తే నాకు వచ్చే వాల్యూ వస్తుంది అంటే నాకు ఇది 112.8. ఇదే నాకు ఏమవుతుంది గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ అవుతుంది. సో గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ ఎంత అంటే నాకు సో దీన్ని ఎలా తీసుకుంటాం అంటే మనము
ఎయిర్ గ్యాప్ పవర్ మైనస్ రోటార్ కాపర్ లాస్. సో ఇది అయితే ఇప్పుడు నాకు ఇంకోటి ఏం కావాలంటే నాకు ఈ యొక్క మెకానికల్ లాస్ ఇచ్చాడు. సో పవర్ మెకానికల్ లాస్ ఎంత అంటే నాకు 2 కిలోవాట్స్. ఇది ఆల్రెడీ ప్రాబ్లం ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి. సో మెకానికల్ లాస్ ఎంత ఇచ్చాడంటే నాకు 2 కిలోవాట్స్ ఇచ్చాడు. సో ఇదేంటిది? సో మెకానికల్ లాస్ కాబట్టి దాని వాల్యూస్ ఇక్కడ నేను తీసుకున్నాను 2 మెకానికల్ అదే 2 కిలోవాట్స్ అని. ఇప్పుడు నాకేం కావాలంటే నెట్ వాల్యూ కావాలి. సో నెట్ వాల్యూ కావాలన్నప్పుడు దీన్ని ఎలా తీసుకుంటాం అంటే గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ మైనస్ మెకానికల్ లాసెస్. ఇక్కడ ఆల్రెడీ గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ అంటే ఏంటి? 12.8 మైనస్ మెకానికల్ లాస్ అంటే ఎంత? 2. అంటే ఇది ఎంత వస్తుంది అంటే నాకు 110.8 కిలోవాట్స్ వస్తుంది. ఇది నాకు ఏమవుతుంది? నెట్ పవర్ అవుతుంది. సో నెట్ పవర్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ మైనస్ మెకానికల్ లాసెస్గా తీసుకోవచ్చు. ఓకే. సో ఇది ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే కావాలి. సో జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడ సో ఎఫిషియన్సీ ఎలా రాసంటే మనం సో ఏదైతే పవర్ నెట్ అవుట్పుట్ ఉందో అది, అదేవిధంగా స్టేటర్ ఇన్పుట్ ఏదైతే వస్తామో అది. సో నెట్ పవర్ అవుట్పుట్ అన్నప్పుడు ఇక్కడ నాకు ఏదైతే వచ్చిందో ఆ వాల్యూ అంటే ఎంత వచ్చింది నాకు? ఇది 10.8. స్టేటర్కి మనం ఇచ్చే ఇన్పుట్ ఎంత? సో స్టేటర్కి ఇచ్చే ఇన్పుట్ సో దాన్ని బేస్ చేసుకుని తీసుకోవాలి. సో ఎంత ఇచ్చామని ఇక్కడ మనం అంటే 120. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు ఇది స్టార్ట్ చేయండి. సో ఎఫిషియన్సీ వాల్యూ ఎంత అంటే నాకు 88.85 అవుతుంది. సో 88.85 అవుతుంది. సో నెట్ పవర్ వచ్చేసరికి 1110.8 కిలోవాట్స్. అదేవిధంగా ఇక్కడ స్టేటర్ ఇన్పుట్ వాల్యూ 120 కిలోవాట్స్. ఓకేనా? సో ఇదే నాకు వచ్చే వాల్యూ. సో ఇదే వచ్చింది, ఇంకేమైనా వచ్చిందో ఒక నిమిషం ఉండండి చెక్ చేద్దాం. సో క్యాలిక్యులేటర్ ఒకటి చూద్దాం. సో 1110.8 డివైడెడ్ బై 120. సో ఐ థింక్ స్టేటర్ ఇన్పుట్ వాల్యూ ఇది కాదు. ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి దీని వాల్యూ మిస్టేక్ ఉంది. ఒక్క నిమిషం. సో స్టేటర్ ఇన్పుట్ అన్నప్పుడు ఇది యాక్చువల్గా ఇది స్టేటర్ ఇన్పుట్ కాదు, రోటర్ ఇన్పుట్ వాల్యూ. సో స్టేటర్ ఇన్పుట్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో స్టేటర్ ఇన్పుట్ వాల్యూ అన్నప్పుడు సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా 124.7 అది అవుతుంది స్టేటర్ ఇన్పుట్ వాల్యూ. సో కాబట్టి ఎంత వస్తుంది అంటే నాకు ఇది 124.7. సో దీని వాల్యూ చేస్తే ఎంత వస్తుంది అంటే నాకు 88.85 వస్తుంది. సో ఎఫిషియన్సీ ఎంత అంటే నాకు 88.85%. ఓకేనా? ఇది క్లియర్ అమ్మ అందరికి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది ఒక్కసారి క్లారిటీ. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ స్టేటర్ ఇన్పుట్ అంటే ఏం తీసుకుంటాం అంటే మనము సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం చేసాం కదా. సో స్టేటర్ ఇన్పుట్ అనేది ఇది. స్టేటర్ ఇన్పుట్ వాల్యూ ఎంత అంటే నాకు సో స్టేటర్ అవుట్పుట్ వాల్యూ ప్లస్ స్టేటర్ లాసెస్. స్టేటర్ అవుట్పుట్ వచ్చేసరికి 120 కిలోవాట్స్, స్టేటర్ లాస్ వచ్చేసరికి 4.7, మొత్తం వచ్చేసరికి 124.7 కిలోవాట్స్. సో ఆ వాల్యూ తీసుకోవాలి ఇక్కడ. సో 124.7. సో మొత్తం వాల్యూ చేసాం నాకు ఎంత వస్తుంది అంటే ఇది సో 88 పాయింట్ సంథింగ్ వస్తుంది, 88.85%. సో ఇదే నాకు వచ్చే ఎఫిషియన్సీ వాల్యూ. సో మనకు వచ్చే మిషన్ యొక్క ఎఫిషియన్సీ వాల్యూ వచ్చేది. క్లియర్ అమ్మది?